నమస్తే. కన్య రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. కన్య రాశి గనుక చూసుకుంటే మనం ఈ మంత్ ఎలా ఉంటుందంటే బాగుండాలి, బాగలేనిది అన్నది మీ యొక్క చేతుల్లో ఉంటుంది అని మీరు చెప్పుకోవచ్చు. గ్రహాలు ఎలా ఉన్నాయంటే చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ అదే గ్రహాలు మీకు కొంచెం మిమ్మల్ని డైవర్ట్ చేసే విధంగా కూడా ఉన్నాయి. మీరు ఒక మంచి మార్గంలో వెళ్తుంటే మీ ఆలోచనలు కొంచెం చెడు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు సెల్ఫ్ గోల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది తప్పక కన్యరాశి వాళ్ళకి చాలా బాగుందని మనం గమనించుకోవచ్చు. ఇందులో కన్యరాశి కనుక చూసుకుంటే ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా మనకి కన్యరాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే ఇందులో టో, పా, పీ, పు, షం, నా, పే, పో ఈ అక్షరాలు మొత్తం కూడా ఇందులో ఉంటారు. అయితే ఇందులో ఈ కన్యరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మంత్లో కనుక గ్రహస్థితి గమనించుకుంటే 2వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి. తర్వాత జన్మ రాశిలోనే ఒక గ్రహం ఉందన్నమాట. ఈ యొక్క గ్రహాలు ఓవరాల్గా కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే ఇవి మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఏమో ఉండవు. కాకపోతే మీ యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేసే విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో మారే గ్రహాలు ఏంటంటేనండి శుక్రుడు, బుధుడు, సూర్యుడు మారుతూ ఉన్నారు. అక్టోబర్ 3, అక్టోబర్ 7, అక్టోబర్ 17 సూర్యుడు మారుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితులు బట్టి మనకి మహర్షులు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. ఈ కాన్సెప్ట్ ప్రకారం చాలా సమరీ లేకుంటే ముఖ్యాంశాలు వార్తలు ఎలా ఉంటుందో అలా 4 ముక్కల్లో హోల్ మంత్ అంతా ఎలా ఉంటుందో చెప్పొచ్చు. దీని ప్రకారం మనకి ధనం, ధనచ్ఛేదం, శ్రీయం అఖిల విషయ భోగం అంటారు. అంటే ఈ టైంలో మీకు సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మీకు అందుకని ఇందాక విషయం ఫస్ట్లో చెప్పాను, బాగుండాలి ఉండండి అనేది మీ చేతుల్లో ఆధారపడింది. ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ధనం మీ అజాగ్రత్త వల్ల కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. థెఫ్టింగ్, డిస్ట్రక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి. రెండోది శ్రీయం, ఫైనాన్షియల్గా గెయిన్ చాలా బాగుంటుంది. అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో చాలా భోగప్రదంగా ఉంటుంది, చక్కగా ఉంటుందని మన మహర్షులు చెప్తూ ఉంటారు. సో వివరాల్లో కనుక వెళ్తే ఇంకా డీటెయిల్స్, సూర్యుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల మీకు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అవి ఏమంటారంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవ్యధ, నిష్ఫలం కృషి, వాణిజ్య వ్యక్తరాశిగతౌ రవి అని చెప్తారు. అంటే దీని ప్రకారం హీనత్వం, మీకు నీచ బుద్ధి పుడుతుంది. తర్వాత దుష్ట సంసర్గో, దుష్టులతో సమాసం చేయాలన్న ఆలోచన వచ్చేస్తుంది. దీని వల్ల మీకు ఫైనల్గా మనస్తాపానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కనుక పని చేస్తే అందులో రిటర్న్స్ లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది కొంచెం గమనించుకోవాలి. ఇందులో బేసికల్గా మీరు హీనత్వం, దుష్ట సంసర్గమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత బాధపడతారు. ఈ క్రమంలో మీరు కొంచెం గొడవలు కూడా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని మీరు కూర్మ అవతారం ఎత్తాలి. దశావతారంలో తాబేలు ఏదన్నా బయట నుంచి ఎక్స్టర్నల్గా ఫోర్స్ వచ్చినప్పుడు లోనకు ముడుచుకొని ఉంటుంది అనమాట. కూర్మ అవతారం యొక్క విశిష్టత అలానే ఉంటుంది. అందుకని ఈ టైంలో అది గమనించుకొని ఎక్కడైనా బయట డిస్టర్బెన్స్ ఉంటే మీ యొక్క ఏమంటారు ఇంద్రియాలను కానివ్వండి, మీ యొక్క యాంబిషన్స్ కానివ్వండి, మీ యొక్క కోరికల్ని కొంచెం ఇంటర్నల్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సూర్యుడితో పాటు మీకు కుజుడు కూడాను ఇబ్బంది కలిగించే పొజిషన్లో ఉన్నారు. కుజుడు మీకు 2వ ఇంట్లో ఉండటంతో అసత్వం, సతతం క్లేశ, సర్వకార్య వినాశనం, సదా దుర్జన సంపర్క, భీతి స్యాత్ ధనకే కుజ అని చెప్తారు. అంటే సదా దుర్జన సంపర్కం, ఈ టైంలో దుష్టుల చేత మీరు చేరి వాళ్ళతో గడపాలన్న ఆలోచన మీకు వస్తుంది. ఇందాక సూర్యుడు అదే పని చేస్తున్నాడు, కుజుడు కూడా ఇదే పని చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, బీ కేర్ఫుల్. సర్వకార్య వినాశనం, ఈ టైంలో మంచి మంచి పనుల మీద మీకు అటెన్షన్ చేయడానికి మైండ్ ఉండదు. ఒకవేళ చేసినా అది మధ్యలో ఆగిపోతుంది. ఆ తర్వాత ఏదో ఒక బాధ కలిగించినట్లు మీరు సెన్స్ ఆఫ్ లూజ్ అనే ఒక ఆలోచనలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో బేసికల్ ఇందులో కూడాను మీకు దుష్ట సంపర్కం అని చూపిస్తుంది. కేర్ఫుల్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. అయితే శుక్రుడు 1st హౌస్లో ఉండటంతో ఇది కొన్ని విషయాల్లో మంచిగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మీకు అగైన్ డైవర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి మహర్షులు ఏం చెప్తారంటే అర్ధలాభాచ సౌఖ్యం పరస్త్రీ సంగమం తథా యత్న కార్యార్ధలాభాశ్యాత్ జన్మకే భృగునందనే అని చెప్తూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళకి అర్ధలాభం, ధనలాభం చాలా బాగుంటుంది. సౌఖ్యంగా ఉంటారు. పరస్త్రీ సంగమం తథా లేదా పరపురుష సంగమం అని చెప్తారంటారు. జెంట్స్కి అయితేనేమో పరాయి లేడీస్తో ఎక్కువగా మాట్లాడి వాళ్ళతో కలిసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కానీ స్త్రీలు అయితే అగైన్ పరపురుషులతో కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కలిసి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యత్న కార్యార్థ లాభాశాత్, ఏదైనా కనుక పని చేస్తే కార్యజయం అయితే కలిగిస్తూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ టైంలో
జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా బెనిఫిట్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో కలిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, బయట వాళ్ళైనా అవ్వచ్చు. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ టైంలో కొంచెం మీరు ఒక పద్ధతిగా వెళ్తున్న వాళ్ళు కాస్త కొంచెం అటు ఇటు డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఈ మాసంలో కన్య రాశి వాళ్ళకి ఇంపార్టెంట్. ఒకవేళ అలా ఎదిగినా కానీ మీకు మళ్ళీ బాధపడే సిచ్యువేషన్స్ ఎక్కువ వస్తుంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండటం ఈ విషయంలో ఎంతైనా అవసరం. అందుకని ఈ టైంలో మీరు ఆధ్యాత్మికంగా ఉండటం చాలా అవసరం. అక్టోబర్ మంత్ కనుక చూసుకుంటే మనకి దసరా నుంచి దీపావళి, నవరాత్రులు, తర్వాత ధనత్రయోదశి, అమ్మవారి పుట్టినరోజు, అమావాస్య, ఇలా రకరకాలన్నీ పండుగలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ధనానికి సంబంధించిన అటెన్షన్స్లు ఎక్కువగా పే చేస్తే చాలా బాగుంటుంది. మనకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో ఈ 3 నక్షత్రాల్లో కనుక మనం చూసుకుంటే ఉత్తర ఫాల్గుని వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ధనలాభము, మృష్టాన్నము ఉంటుంది. చక్కగా అన్ని విషయాల్లో చాలా బాగుంటారు. అయితే ఇక్కడ నాశనము, కలహము ఒకటి చూపిస్తుంది. కేర్ఫుల్గా ఉండండి. ఏదో ఒక పని కనుక మీరు చేస్తూ ఉంటే అనుకోని విధంగా టర్న్ అరౌండ్ అయ్యి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి అగైన్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సంపదలు ఉంటాయి, మృష్టాన్న భోజనం ఉంటుంది. ఈ టైంలో వీళ్ళకి కలహము, నాశనం కూడా చూపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అగైన్ చిత్తా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఉంది, ధనలాభం వచ్చే అవకాశం ఉంది, ఐశ్వర్యవంతంగా ఉంటారు. అయితే వీళ్ళకి ప్రాబ్లమ్స్ చిత్తా నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళకి మరణము, మృత్యుభయము, నాశనము, కలహము చూపిస్తూ ఉంటుంది. గొడవలు అవుతాయి. మీరు ఏదైనా పని ఇంతకుముందు చేస్తుంటే ఈ టైంలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు గొడవలు, నాశనము, మరణ భయం కూడా చూపిస్తూ ఉంటుంది, మృత్యు భయం కూడా చూపిస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండి పరిహారాలు చేసుకుంటే వీటి నుంచి చక్కగా బయటపడి లైఫ్ అనేది ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి గురువు వల్ల లత్త ఉండటంతో మీకు పశు నాశనం, లేదంటే మీకు వెహికల్స్ కానీ కంఫర్టబుల్గా వచ్చే ఏమైనా సపోర్టింగ్ సిస్టమ్స్ ఉంటే అవి మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంటాయి. ఓవరాల్గా హస్త, చిత్తా నక్షత్రం వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం, చెస్ట్ పట్టినట్టు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా మీకు కొంచెం భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కొంచెం డైటింగ్ చేయటం, వాకింగ్ చేయటం, తర్వాత కొంచెం కేర్ఫుల్గా ఉండాలి హస్త, చిత్తా నక్షత్రం వాళ్ళకి. ఎందుకంటే సూర్యుడు ఏ నక్షత్రంలో అయితే ట్రావెల్ చేస్తుంటారో ఆ నక్షత్రం వాళ్ళకి చెస్ట్ పట్టినట్టు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం గమనించుకోవటం, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనం పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ కన్యారాశి వాళ్ళకి ఫస్ట్ కుబేర పాశుపత అభిషేకం చేయించుకోండి. ఎంతో విశేషమైన లాభాన్ని ఇస్తుంది ఈ టైంలో. వీటితో పాటు మీకు శ్రీలక్ష్మి విశేషం హోమం చేసుకున్న, స్వర్ణలక్ష్మి విశేషం హోమం చేసుకున్న చక్కగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా కనుక గొడవలు అవుతూ ఉంటే వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం లేదా చండీ హోమం, చండీ పారాయణం చేయించుకున్న విశేషంగా కలిసి వచ్చా ఉంటుంది. భార్యాభర్తలు ఎవరైనా కనుక గొడవలు పడుతూ ఉంటే ఇండివిజువల్గా జాతకం చెప్పించుకొని అన్యోన్య దాంపత్య పాశుపతం, లేదంటే వాళ్ళకి ఏమైనా కనుక దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ తెలుసుకొని ఫస్ట్ 1-2 సార్లు వెరిఫై చేసుకొని ఉంది అనుకుంటే చక్కటి పరిహారాలు చేసుకుంటే ఆ పరిహారాల ద్వారా ఎలాంటి సమస్యలైనా కానీ మీరు అధిగమించి లైఫ్ అనేది ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళు మీకు ఇండివిజువల్గా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా రీచ్ అవ్వండి. చక్కగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.